దేవుడు ఏం చేసినా తెలుసా? గొప్ప కార్యము కదా. దేవుడు ఏం కార్యం చేసినా తెలుసా? ఈ కలవడితే రిలీజ్ కాలేదు నా బిడ్డ అని చెప్పేసి మహారాజుకే కలవట్టడి చేసిండు. చప్పట్లు కొట్టాలిగా. ఏదో తెలుసా? ఈ కలవడితే నా బిడ్డ రిలీజ్ అవుతాడు, కనీసం బానిస బతుకు పోతుంది, బయటికి బయటపడతానని చెప్పేసి ఈ దిక్కుమాలని కళ ఇస్తే ఏం చేసిండు? మర్చిపోయాడు. కానీ ఇవ్వాల్సిన వాడికి కళ ఇచ్చిండండి నా దేవుడు. పడాల్సిన వాడికి పట్టడి చేసిన దేవుడు మహారాజుకే, ఫరో చక్రవర్తికే ఒక భయంకరమైన కళ పడ్డది. రాజ్యం అంతా ఉడికిపోతుంది, కోట అంతా ఉడికిపోతుంది. మహారాజు నిద్ర పడతలేదు, కళ్ళు మూసుకొని వండుకుంటే అదే కళ. ఏది రాత్రి మర్మము, ఏది రాత్రి అర్థము. నిద్ర పట్టనిస్తలేదే నన్ను, చెమటలు పట్టని చేస్తుంది నన్ను. ఏంది 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 అంటే ఎంతో మంది శాస్త్రవేత్తలు వచ్చారు, కానీ ఎవరు కూడా కలభావం చెప్పలేకపోతా ఉన్నారండి. అప్పుడు గుర్తుకొచ్చింది ఎవరికి? బాణదాయకుని. అప్పుడు బలి వెళ్తూ పోతున్నాడు మహారాజా. అప్పుడు విశ్వాసం చూపిస్తున్నాడు. ఇలాంటి మనుషులు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మన అవసరాన్ని వాడుకొని మన అవసరాన్ని మర్చిపోయేటట్టు చేస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మనల్ని ఉపయోగించుకొని, మన అవసరం ఉపయోగించుకొని బయటపడిన తర్వాత నియత మర్చిపోయేటప్పుడు చాలా మంది ఉన్నారు. లేదంటవా? హల్లెలూయా. మహారాజు కాబట్టి చెప్తున్నాడు, మహారాజా యోసేపు అనే ఒక బానిస ఉన్నాడు. ఆ బానిసని విలిపిస్తే గనక నీకు పడ్డ కళ అర్థం చెప్పే సమర్థుడు. ఎవరికైనా సరే ఉంటుంది, బానిస నేను తెచ్చుకోవాలా అని ఒక అహా ఉంటుంది, కానీ దేవుడు మాత్రం ఆయన వదిలిపెడతలేడు. దేవుడు మాత్రం ఆయన వదిలిపెడతలేడు. మళ్ళా రిపీటెడే కలవడతనే ఉంది. తెల్లారేసరికి యోసేపు కబురు పోయింది, మహారాజు పిలుస్తున్నాడు అని చెప్పేసి. మురికి బట్టలతో ఉన్నటువంటి యోసేపు బట్టలు పరపర చెప్పేస్తున్నాడు. పని వచ్చి ఏం తెలుసా? సబ్బు పెట్టి అది పెట్టి ఇది పెట్టి రుదుతాడు, స్నానం చేపిస్తా ఉన్నాం. ఎందుకంటే మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లుండాలి? నీట్గా ఉండాలి. గబ్బుగా బట్టలతో సింపి చుట్టుతో అనుకో, ఈడేంద్రా ఆయన తిక్కలో లాగా ఈడే చెప్తారా బాబా అని చెప్పేసి అనుకుంటాం. నీట్గా సాఫ్ స్వీప్ చేసేసి మహారాజు తీసుకెళ్ళి ఆయనకు పడ్డ కళ గురించి చెప్పేసరికి యోసేపు అరటి పండు తొక్క ఒలిచినట్టుగా కలభావం వివరించేసిందండి. హల్లెలూయా. మహారాజా మరో 7 సంవత్సరాల కరువు రాబోతా ఉంది. ఆ కరువుకు సంబంధించిన ధాన్యాన్ని ఇప్పుడే సమకూర్చుకోవాలని చెప్పేసి కలవడ్డది మహారాజా అని చెప్పేసి అనగానే ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి అధికారాన్ని ఏర్పాటు చేసుకొని ధాన్యాన్ని సమకూర్చుకో మహారాజా అనగానే మహారాజు లేచి ఏం చేసిండు తెలుసా? నీకంటే మంచి వాళ్ళు ఇంకెవరు ఉంటారయ్యా అని చెప్పేసి, నీకంటే నమ్మకమైన వాళ్ళు, నీకంటే అధికారులు ఇంకెవరు ఉంటారు? ఇదిగో రాజతండల, ఇదిగో రింగు నీ చేతికి పెట్టేస్తున్నా, నా తర్వాత అధికారం నీకే. ఇక్కడ నువ్వేది చెప్పితే అదే శాసనం, ఇక్కడ నువ్వేది మాట్లాడితే అదే చట్టము, నా తర్వాత అధికారం నీకే ఉంది యోసేపు అని చెప్పేసి కదా యోసేపుని అందరం కూర్చోబెట్టిందండి. హల్లెలూయా. చూస్తున్నావా కదా? ఈ రోజు కూడా నీ జీవితం గట్లనే ఉండవచ్చు, యోసేపు లాంటి జీవితమే ఉండవచ్చు. చూడండి, అల్లారు ముద్దుగా కలిగినటువంటి యోసేపు జీవితము ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని ఇరుకులు పడ్డాడు, ఎన్నిసార్లు ఏడ్చిండు, ఎన్నిసార్లు మొత్తుకున్నాడు, అయ్యో దేవుడు అని చెప్పేసి ఎన్ని కన్నీరు దాచిండు. కానీ రావాల్సిన టైం వచ్చినప్పుడు దేవుడు దిగిండండి. చేయాల్సిన టైంలో చేయాల్సిన కార్యం దేవుడు చేసిండు. హల్లెలూయా. మనకు కూడా దేవుడు ఒక టైం ఇస్తున్నాడు. యోసేపు లాగా నువ్వు ఈరోజు కష్టాల గుండా, కన్నీళ్ళ గుండా, బాధల గుండా, రోగము గుండా, వేదన గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా ప్రయాణం చేస్తే ఒకవేళ యోసేపు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే మనం చేసిన ప్రాణం దేవుడు వింటాడు అని చెప్పేసి
మీకు దేవుడు సమాధానం ఇచ్చి పంపిస్తున్నాడు కదా. త్వరలో నీ కార్యం చేయబోతున్నా అని చెప్పేసి అంటాడు. ఇంకా నువ్వు ప్రార్థన చేసుకోబిట్టా అని చెప్పేసి అంటాడు. ఇంకా నీ జీవితంలో నిరీక్షణ కలిగి జీవించు, యోసేపు పట్ల చేసిన మేలు నీ జీవితం కూడా నేను చేయబోతున్నా అని చెప్పేసి అంటాడు. యోసేపు పట్ల ఏంటో తెలుసా, ఒక రాజుగా ఒక ప్రధాన మంత్రిగా దేవుడు అందరి మీద కూర్చొని పెడితే మన పట్ల దేవుడు కార్యం చేయడంటావా? చేయడా? ఖచ్చితంగా చేస్తాడండి. నేనైతే నమ్ముతా ఉన్నా కదా, నేనైతే నమ్ముతాను. ఇంకా మన సంఘాన్ని ఇంకా దేవుడు దీవించబోతున్నాడు, మన సంఘాన్ని ఇంకా ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఈ ప్రేయర్ పవర్ అనేక ప్రాంతాలకి కదా ఏదో తెలుసా తెలియబోతా ఉంది. తెలియబోయేటట్టు దేవుడు ఏం చేస్తాడు? చేస్తాడు ఖచ్చితంగా. ఎన్నిసార్లు ఏడ్చి ఉంటాడు యోసేపు, ఎన్నిసార్లు గుండెలు కొట్టుకొని ఉంటాడు. అయ్యో నా తండ్రికి దూరం అయిపోతుంది కదా, అయ్యో నా అన్నలకు దూరం అయిపోతుంది కదా, అయ్యో నా ప్రాంతానికి దూరం అయిపోతుంది కదా, అందరికి దూరం అయిపోయి ఈరోజు నేను ఒంటరిగా బ్రతుకుతున్నాను కదా, ఎవరు లేకుండా నేను బతుకుతున్నాను కదా, అందరూ ఉండి కూడా నేను అనాథగానే జీవించాల్సి వస్తుంది కదా అని చెప్పేసి యోసేపు ఎన్నిసార్లు ఏడ్చిండో. ఈరోజు నువ్వు కూడా ఏడుస్తున్నావేమో ఒకవేళ, ఈరోజు నువ్వు కూడా బాధపడుతున్నావేమో ఒకవేళ. అయ్యో అందరూ ఉండి కూడా నేను అనాథగా మిగిలిపోతున్నా కదా అని చెప్పేసి ఏడుస్తున్నావు. అయ్యో నా అన్న వాళ్ళందరూ ఉండి కూడా నేను నా దగ్గర ఎవరు రాలేకపోతున్నాను కదా, అందరూ నా మీద ఒక రాయి ఇస్తూనే ఉన్నారు కానీ ఆ రాయిని తీసుకొని ఎవరు కూడా లేడు కదా అని చెప్పేసి నీ జీవితం కూడా యోసేపు లేదని అయిపోతుందేమో బిడ్డ. నువ్వు కృంగిపోయి ఈరోజు ఏందో తెలుసా, యోసేపును వాడుకున్న దేవుడు, యోసేపు జీవితంలో కార్యం చేసే దేవుడు నీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. విశ్వాసమే నిరీక్షణ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, కార్యం చేస్తాడు. అంతేగాని ఏమి దేవుడయ్యా, ఎక్కడున్నాడయ్యా యేసయ్యా, ఎక్కడున్నాడయ్యా తండ్రి అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోకు. జాగ్రత్త, దయచేసి ఆ పని మాత్రం చేయకు. చేస్తే ఏమన్నా దేవుడు మహిమ కలుగుతుందా? ఎవరి మహిమ కలుగుతుంది? అపవాది గారి మహిమ కలుగుతుంది. పక్క 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 నవ్వుతా ఉంటావు. నీకు సమస్యలు వస్తున్నావు అంటే నువ్వు దేవుడికి చాలా ఇష్టం, అవునా కదా? నీకు సమస్యలు వస్తున్నాయంటే నువ్వు దేవుడికి చాలా ఇష్టం కాబట్టి నీకు ఒక సమస్య తెచ్చి పెడుతున్నాడు. ఎప్పుడు కార్యాలు కోరుకోవాలా, సమస్యలు కోరుకోవద్దా? ఒకరోజు సమస్య ఎంతమంది కావాలి? శోధనలో తెలుసా మీకు విషయం? శోధనలో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఎవరు కావాలి? శోధనలు అంటే లడ్డు మిఠాయి కావాలంటే లేపుతారు కానీ సమస్యల వాళ్ళు ఎవరు లేపుతారా? సామాన్య ఎవరు నాకు కావాలి సమస్య. ఎందుకో తెలుసా, సమస్యల వెనుకల్ని దాగి ఉన్నది దేవుడి కార్యం అన్న సంగతి సామాన్యం తెలుసు. హల్లెలూయా. సమస్యల వెనుకల్ని దేవుడి కార్యము దాగి ఉన్నది. మేలుగాయని మేలుగాయని శ్రమలే నాకు మేలుగాయని, మేలుగాయని మేలుగాయని శ్రమలే నాకు మేలుగాయని, శ్రమలు నాకు మేలుగాయని, శ్రమలు దేవుడు దగ్గరాయని, శ్రమలు దేవుడు దగ్గరాయని. సంతోషం నా బ్రతుకంతా సంతోషం, ఆనందం నా బ్రతుకంతా ఆనందం. హల్లెలూయా. శ్రమలో దేవుడు కూడా మరి నీకు శ్రమ ఉంటేనే కదా దేవుడు దేవా 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 అని పిలుస్తావు, అవునే కదా? నొప్పి ఉంటేనే కదా అబ్బా నొప్పి నాయనో కాలు గుంజరు నాయనో చేయి గుంజరు అని అంటారు. శ్రమ ఉంటే కష్టాలు ఉంటాయి కదా దేవుడితో ఎప్పుడు పొద్దుగా లేస్తే ప్రార్థన చేస్తావు, రాత్రి వండుకోబుద్దిగా ప్రార్థన చేస్తుంది. నన్ను కార్యం తండ్రి తండ్రి, ఏ బాధలు ఉన్నాయినా, ఏ కష్టాలు ఉన్నాయినా, ఏమైనా నా కొడుకు ఎప్పుడు మారుతారు నాయన, బుద్ధమ్మ ఎన్నిసార్లు చేసుకుని ప్రార్థన, నా కొడుకు ఎప్పుడు మారుతారు నాయన, నా పిల్లలు ఎప్పుడు మారుతారు నాయన అంటే శ్రమలు ఉన్నా కూడా నువ్వు దేవుడి దగ్గర అవుతున్నావు, రోజు ఎవరితో మాట్లాడుతున్నావు. ఒక్కసారి శ్రమలు అయిన తర్వాత గుర్తుపట్టి పండుగ ప్రార్థన చేసిన సరే ప్రభావ సరే 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 హాయ్ తండ్రి హాయ్ హాయ్ బాయ్ బాయ్. శ్రమలు ఉన్నప్పుడేమో గట్టి కాలు పట్టుకుంటే, శ్రమలు అయిన తర్వాత హాయ్ బాయ్. నీ గురించి కదా నువ్వు మంచిదా కదా, ఎటు గట్టి ఎక్కుతావు ఏ సేవలు అంటావు. సేవకులను చూసి కూడా కొంతమంది, సేవకులను చూసి కూడా పాఠాలను చూసి కూడా కొంతమంది ఏమన్నా వచ్చేది కడగడగా అయిందనుకో, అయ్యో ప్రజలు నేను ప్రార్థించుకోవాలంటారు. అన్ని సెట్ అయినా అనుకో
ప్రైజ్ లార్డ్ కూడా చెప్పు, వందనాలు కూడా చెప్పు. ఆడిపోయా బ్రదర్, అయ్యా మా ఇంట్లో సరే మీటింగ్ రండి, అయ్యా మా దగ్గర ప్రార్థనకు రండి, అన్ని సెట్ అయిన తర్వాత అదే బ్రదర్ అదే పాస్టర్ కనిపించిన ప్రార్థన చేసిన పాస్టర్ కంటికి కనిపిస్తాయి. మీరు మంచిగా పలకరిస్తారు. అయ్యా మిమ్మల్ని కదండి, మీరు చాలా మంచిగా పలకరిస్తారు. వేసిన వాళ్ళు మీరు చాలా మంచివాళ్ళు. మంచివాళ్ళ కదా, మంచివాళ్ళు కదా, మంచివాళ్ళు. ఏడగచ్చినా కదా అయ్యా ప్రైజ్ లార్డ్ చాలు. విశ్వాసం ఏం చేస్తాం, మీరు కాపాడుకుంటున్నారు. దేవునికి వందనాలు కదా. మరి ఏదో తెలుసా, కొంతమంది కదా కొంతమంది శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, దేవుని మధ్యలో వదిలేస్తున్నారండి. కానీ యోసేపు ఏం చేస్తున్నా తెలుసా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, తండ్రికి దూరం అయిపోయినా, తన కుటుంబానికి దూరం అయిపోయినా, తన స్నేహితులకు దూరం అయిపోయినా, యేసయ్యను మాత్రం విడవలేదండి. సావైన